హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎప్సన్ ఈకో ట్యాంక్ L6270 న్యూ ప్రింటర్, న్యూ మోడల్ ప్రింటర్. చూడండి, ఇది బాక్స్ ఇలా ఉంది. దీనిలో 4 ఇంక్స్ వస్తాయి: బ్లాక్, ఎల్లో, మెజెంతా, సియాన్. అండ్ దీనిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ప్రింట్, కాపీ, స్కాన్, వైఫై ప్రింటింగ్, డూప్లెక్స్ ప్రింటింగ్ అండ్ A4 ట్రే పేపర్ వస్తుంది, ADF వస్తుంది అండ్ ఎప్సన్ కనెక్టింగ్ LCD ప్యానల్ ఉంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ 7500 కాపీస్ అని ఇచ్చారు, కలర్ 6000 కాపీస్ అని ఇచ్చారు. 4 బాటిల్స్ ఫిల్ చేస్తే అన్ని కాపీస్ వస్తాయని దీనిలో బాక్స్ పైన అయితే ఉంది. ఎప్సన్ స్మార్ట్ ప్యానల్ ఇచ్చారు దీనిలో. సో బాక్స్ అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే యూజర్ మాన్యువల్ అండ్ సాఫ్ట్వేర్ CD ఉంది. ఇంక్స్ ఉన్నాయి 4: 001, బ్లాక్, ఎల్లో అండ్ మెజెంతా, సియాన్. బాక్స్ ఓపెన్ చేస్తే ప్రింటర్ మాన్యువల్ ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఎప్సన్ L6270 మోడల్. ఇది ప్యానల్ అన్నమాట. ఎప్సన్ లోగో ఉంది. సో ఫస్ట్ ఈ స్టిక్కర్స్ అన్ని తీసేద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఇది పవర్ కేబుల్ 2 పిన్. ఇదేమో ల్యాన్ పోర్ట్ అండ్ USB పోర్ట్. ఇక్కడ పేపర్ స్టక్ అయితే తీయడానికి అది బ్యాక్ సైడ్ ట్రే ఇచ్చారు. స్కానర్ ఓన్లీ A4 మాత్రమే వస్తుంది, A4 కాపీ మాత్రమే వస్తుంది, A4 పేపర్ మాత్రమే. ఇదేమో ADF, పైనుంచి A4 అండ్ లీగల్ ఆటోమేటిక్లీ స్కాన్ అండ్ జిరాక్స్ చేసుకోవచ్చు, కాపీ తీసుకోవచ్చు మనం. ADF ఇది. ప్రింటర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, హెడ్ అండ్ లోపల మెకానిజం మొత్తం ఇది. ఈ ఇంక్స్ ఫిల్ చేయడానికి ఇలా క్యాప్ మెకానిజం ఇలా ఓపెన్ చేసి, క్యాప్స్ ఓపెన్ చేసి ఇంక్ ఫిల్ చేయాలి. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క బాటిలే పడుతుంది. చూడండి, 4 ఇంక్స్ ఉన్నాయి. ఇంక్ ఫిల్ చేస్తున్నారు. ఇంక్ ఫిల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాసెసింగ్ పవర్ బటన్ క్లిక్ చేసి ఇలా డిస్ప్లే వస్తుంది. దీని తర్వాత చిన్న సెట్టింగ్స్ ఉంటుంది, ఆ సెట్టింగ్స్ కంపల్సరీ చేయాలి. ఇది పేపర్ ట్రే A4, ఆల్మోస్ట్ 50 పేపర్స్ అట్లా లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఎట్ ఎ టైం, 50 to 100. ఇదేమో పేపర్ బయటకు వచ్చేవే, ఇట్లా నుంచి బయటకు వస్తుంది పేపర్. ఇక్కడ చూడండి, ఒక మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ తర్వాత మనం ఇక్కడ ప్రాసెస్ అని కొట్టాలి. ఓకే చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో అది ఒక 10 to 15 seconds హోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకుంటే మనకు ప్రింటర్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాడు మనకు డిస్ప్లేలో 10 to 15 minutes వెయిట్ చేయండి అని. ఇది ఇన్స్టలేషన్ అవుతుంది. సో మనం ట్యాంక్లో వేసిన ఇంక్స్ అన్ని హెడ్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అది. ఇది డ్రైవర్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి
ఎప్సన్ మోడల్ కొట్టండి, ఫస్ట్ లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రైవర్స్ 6432 సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కానర్ డ్రైవర్స్ అండ్ ప్రింటర్ డ్రైవర్స్ ఇక్కడ సైడ్లో ఉంటాయి డౌన్లోడ్. ఆ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత మన డౌన్లోడ్లో ఫైల్ని సెటప్ ఉంటుంది, ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. యాక్సెప్ట్. సో ఇక్కడ ప్రాసెసింగ్ అయిపోయింది. ఓకే చేయండి. ఓకే అండ్ A4 పేపర్ సెలెక్ట్ చేసుకొని పైన ఓకే, ఇది మెయిన్ డిస్ప్లే అనమాట. కాపీ, స్కాన్, మెయింటెనెన్స్ అండ్ సెట్టింగ్స్ ఈ 4 ఉంటాయి. దీనిలో కాపీ జిరాక్స్ తీయాలనుకుంటే దీనిలో ఉంటుంది. స్కాన్ చేసుకోవాలంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇది హోమ్ ప్యానల్ అండ్ సెట్టింగ్స్. జిరాక్స్ తీయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు కలర్ కానీ జిరాక్స్ కానీ వస్తుంది. ఇదేమో డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది. ఇక్కడ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత లైక్ ప్రింటింగ్ ప్రిఫరెన్సెస్ అండ్ మెయింటెనెన్స్ క్లిక్ చేసి ఇక్కడ నాజిల్ అని ఉంది కదా, ఆ నాజిల్ తీస్తే మనకు ప్రింట్ ఎలా వస్తుంది అనేది తెలుసు. ఇక్కడేమో హెడ్ క్లీన్ అండ్ స్టేటస్ మానిటర్ 3 మనకి ఏమైనా ఎర్రర్ వస్తే దానిలో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పైనదేమో గుడ్ ప్రింటింగ్, ఇదేమో బ్యాడ్ ప్రింటింగ్. హెడ్ ప్రాబ్లం ఉంటే కింద ఎలా వస్తుందో లైన్స్ కట్ అవుతుంది, అట్లా వస్తుంది. నాజిల్ సైడ్ తీస్తున్నా చూడండి ఒకసారి. ప్రింటింగ్ పర్ఫెక్ట్ వచ్చింది, ఎక్కడ కట్టింగ్ లేదు హెడ్. సో ఇది డూప్లెక్స్ కూడా వస్తుంది. ఎట్ ఎన్ డూప్లెక్స్ తీసుకోవచ్చు మనం. 2 సైడ్ ప్రింటింగ్. ఏదైనా కాపీ సెలెక్ట్ చేసి ఇక్కడ 1 or 2 పేజ్ ఇచ్చి పైన ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ బోత్ సైడ్ అని ఉంటే సింగిల్ సైడ్ అని ఉంటుంది, బోత్ సైడ్ సెలెక్ట్ చేయాలి అండ్ ప్రింట్. ఆటోమేటిక్గా పేపర్ 1 సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా లోపల తీసుకొని 2 సైడ్ ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది పేపర్. చూడండి, ఇది డూప్లెక్స్ ప్రింటింగ్. ఆటోమేటిక్గా 2 సైడ్ ప్రింటింగ్, మనం తిప్పి మళ్ళీ పెట్టే అవసరం లేదు. ఇది ADFలో ఎలా 2 సైడ్ ప్రింట్ తీయాలో చూడండి. 2 సైడ్ తీసుకోవచ్చు అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు. పైనుంచి ADFలో ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ బటన్ ప్రెస్ చేసి ఓకే. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి పేపర్ లోడ్ అవుతుంది. పైనుంచి వెళ్ళిన పేపర్ కింది నుంచి వచ్చేస్తుంది ట్రే. ఇక్కడ చూడండి, ట్రే కింది నుంచి వచ్చేసింది. ఇక్కడ జిరాక్స్ వచ్చేసింది కింద. బట్ నేను సింగిల్ 1 సైడే తీసాను.